జీవించడం నీ కృప చూపించమని అడుగుచు ఈ కార్యక్రమం అంతా నీ చేతులు సమర్పించుకుంటూ మహిమ గంట ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. ఎన్ని కలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. ఆపదలే నన్ను వెన్నంటి ఉన్నా నా రాబరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలే నన్ను వెన్నంటి ఉన్నా నా రాబరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచినా, లోకమంతయు నన్ను విడచినా నీ నుండి వేరు చేయవు. ప్రభువా నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నాటిని గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా. నాటిని గమనించి కలువిడవడన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిల్లో నన్ను హత్తుకున్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిల్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ. నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ. అరచేతుల్లో నన్ను పెట్టుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. అరచేతుల్లో నన్ను పెట్టుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ
ఎంతో మధురమైనది నాపై నీకున్న ప్రేమ ఎనలేని ప్రేమ ఈ విధంగా దినం కార్యక్రమంలో సంఘంగా కూడి మనం దేవుని స్తుతించడం ఈ గొప్ప భాగ్యము. దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయంలో మరి దేవుని యొక్క మాటలు కూడా మనం కొన్ని మాటలు దైవ వర్తమానం నిమిత్తమే మనం ప్రార్థన చేసుకున్నాం. దేవుని యొక్క సహాయాన్ని మనం తీసుకున్నాం. మన మధ్యనటువంటి విజయ్ కుమారి గారు దైవ వర్తమానం నిమిత్తమే ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేస్తున్నామండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల మా ప్రభా, కృపగల దేవాన్ని స్తోత్రములయ్యా, నీ వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనం మీద ఆసనుడైన పరిశుద్ధుడగు తండ్రి, నైనా నీ వందనాలు ప్రభా, నీ స్తోత్రములయ్యా, నీ వందనాలు ప్రభా. దేవా, ఇదిగోనైనా మా ప్రభా, సిల్వచేన కూటంలోనైనా ఈ 31వ సిల్వచేన కోడికను ప్రభా, నీ కుమార్తెనైనా మా ప్రభా ఇంద్రమ్మ గారు గృహంలో మీరు ఏర్పరచుకునే విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ స్తోత్రములయ్యా నైనా, నీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రములు. అవును ప్రభా, దేవా ఇదిగోనైనా మా ప్రభా, నీ కుమార్తె పట్ల గడిచిన దినాల్లో ఎన్నో మేలు చేశారు ప్రభా, అద్భుతాలు చేసిన దేవుడు, గొప్ప దేవుడు ప్రభా. నీ స్తోత్రములయ్యా నైనా, నీకు వందనాలు ప్రభా. అందుకు ప్రతిఫలంగా కృతజ్ఞతగా నైనా మా ప్రభా, ఈ 31వ సిలువచేన కొడుకును దేవా ఈ గృహంలో మీరు ఏర్పరచుకున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వందనాలు ప్రభా. అమ్మగారు సర్వీస్ అంతట్లో కూడా మీరు తోడై ఉన్నారు ప్రభా తండ్రి. నీ కాపుదల భద్రత ఇచ్చారు
ప్రభా. దేవా తండ్రి నాయనా మందిరంలో గొప్ప సాక్ష్యం చెప్పుటకు మీరు చూపిన గొప్ప ఆ కృపను బట్టి ఆ ధన్యతను బట్టి నీకే వందనాలు స్థుతులు. స్తోత్రములయ్యా నీ స్తోత్రములయ్యా నీకు వందనాలు మా ప్రభా, నీ స్తోత్రములయ్యా వందనాలు మా ప్రభా, నీకు వందనాలు ప్రభా. మరియు తండ్రి ఈ సుజాత నగర ప్రాంతంలో తన ప్రభా తండ్రి అన్నదమ్ముల మధ్య అక్క చెల్లి మధ్యకి ఆమెను తోడుకుని వచ్చి మీరు స్థిరపరిచారు ప్రభా, నీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రాలు. దేవా ఇంతకంటే గొప్పది ఏం ప్రభా నైనా, నీ ప్రేమ ఆశ్చర్యకరమైనది ప్రభా నైనా, నీ ప్రేమ అపారమైన నీ ప్రేమను బట్టే మరొకసారి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. వందనాలు ప్రభా, నీ స్తోత్రములయ్యా. మరియు తండ్రి ఈ గృహాన్ని ఇచ్చి ఇంతవరకు కూడా మీరు ఆమెతో మీరు ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. నిత్యమునైనా మీ దేవతల కాపుదల సంరక్షణని బిడ్డకు మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు, కోటి కోటి వందనాలు, స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా, నీ స్తోత్రములయ్యా. నీకు వందనాలు మా ప్రభా. మేము వేసే ప్రతి అడుగులో కూడా మీ భద్రతనిస్తున్నారు ప్రభా నైనా, ప్రతి విషయంలో కూడా మీకు తోడై ఉంటున్నారు. బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చినప్పుడు కూడా నీ కాపుదల భద్రత సంరక్షణ దేవాని కుమార్తెకి మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా, నీకు స్తోత్రములయ్యా. నీకు వందనాలు దేవాని దాసులకు మీరు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీరు ఇచ్చిన ఆయుష్ దినాలు బట్టి మీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రములయ్యా. మీకు వందనాలు ప్రభా. మిగిలిన ఆయుష్ దినాలన్నింటిలో మీ కృపాక్షేమములో నీ కుమార్తెలు మీరు తోడుగా ఉంచి నడిపించండి. మీ దేవతల కాపుతలు నిత్యము అనుగ్రహించమని నీ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి బ్రతిమలాడు వేడుకుంటున్నాం ప్రభా నైనా, నీ స్తోత్రములయ్యా. నీకు వందనాలు. మరి ఇంద్రమ్మ గారు తమ్ముళ్ళ బట్టి, అన్నయ్యలు బట్టి, వదిలి బట్టి, మరిగా సహోదరి సుప్తి గారిని బట్టి, మరిగా దివాకర్ బ్రదర్ని బట్టి కూడా మీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రములయ్యా. వందనాలు ప్రభా, నీ స్తోత్రములయ్యా. నీకు వందనాలు మా ప్రభా నైనా, నీకు వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరిగో పెనుగాడు సంఘంలో కూడా ప్రభా నైనా, మరిగో తండ్రి కుమార్తెలు ఇద్దరిని ఎంత ఆసక్తితో మీరు నడిపించుకుంటున్నారు ప్రభా నైనా వారు రాకపోకలో మీకు తోడై ఉంటున్నారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మందిరం పట్ల వారికి ఇచ్చిన గొప్ప ఆసక్తిని బట్టి, గొప్ప బాధ్యతని బట్టి, భారాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు, స్తోత్రములు, వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా, నీ స్తోత్రములయ్యా. నీకు వందనాలు మా ప్రభా. దేవా ఇంకొక మంచి ఆరోగ్యం దయచేయమని కూడా బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి రాజా, నీ స్తోత్రములయ్యా. నీకు వందనాలు. కూడి వచ్చిన సంఘాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రాలు. బిడ్డలకు ఇచ్చిన ఆసక్తిని బట్టి దేవా, వీరికి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి, వీరికి ఇచ్చిన నడిపింపుని బట్టి మీకు వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా, నీ స్తోత్రములయ్యా. ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులు అప్పగించుకుంటున్నాం ప్రభా నాయన. మరియు తండ్రి ఇక్కడ ఇరుగు పొరుగు వారందరికీ కూడా మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనికరించండి దేవా, నీ స్తోత్రములయ్యా. నీకు వందనాలు మా ప్రభా. ఇదిగో మేర మైక్లయ్య గారికి, అమ్మగారికి కూడా మంచి ఆరోగ్యాలు దయచేయమని కూడా మరొకసారి మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటూ వేడుకుంటున్నాం ప్రభా రాజా, నీ స్తోత్రములయ్యా. నీకు వందనాలు. మరి కూడుకు నాయన ప్రభా నాయన, నీ కుమార్తె గృహానికి ఆశీర్వాదకరంగా వచ్చిన సంఘానికి క్షేమకరంగా జరుగులాగా సహాయం చేయండి నేను. నీ దీని సేవకుని కూడా మీ చిల్లు చెట్టు మరుగుపరచండి. బయలుపరచిన వాక్యాన్ని ప్రభా స్పష్టంగా బోధించేటప్పుడు నీ పరిశుద్ధాత్మ సహాయం నడిపింపు అనుగ్రహించండి. మీరే జ్ఞానం ఇచ్చి నడిపించండి, సహాయం చేయమని బ్రతిమలాడుకుంటూ ఈ కొద్ది మనలో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి చేరి వచ్చిన సహవాసం అంతటిగా కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క శిలువ ధ్యాన కూడికలకి క్రమంగా మరి హాజరవుతున్నారు, పాల్గొంటున్నారు. ప్రభు మరి ఎక్కువగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక, ప్రభువులో మిమ్మల్ని మరి ఎక్కువగా బలపరచిన గాక. విశ్వాసంలో మనం ఇక్కడికి ఈ యొక్క కూడికలకి వస్తున్నామంటే మన ఆత్మీయ జీవితానికి ఏదో ఒక మేలును కలగడానికి, పొందడానికి మనం ఎంత ప్రయాస తీసుకుని మరి ఈ యొక్క మీటింగ్లకి పాల్గొంటున్నాము. మరి యొక్క మాటలు దేవుని స్తుతించడం, మాటలు వినడం ద్వారా మన జీవితాన్ని మరి ఎక్కువగా దేవునికి సమీపంగా ఉండడానికి, దగ్గర అవ్వడానికి ఈ కూడికలు మనకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయనేసి తెలియజేస్తున్నాం. అలాగే మన ఈ యొక్క కూడికలు యేసుప్రభువు వారి శిలువ మీద పడిన శ్రమలు నేను ధ్యానం చేసుకుంటున్నాం. ఆయన పడినటువంటి శోధనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఏ విధంగా శోధనలు భరించాడో ఈ లోకంకి వచ్చి మన నిమిత్తం ఆయన ఒక మాదిరికరమైన జీవితాన్ని నుంచి వెళ్ళాడు. అనేకమైన బాధలు కూడా పడ్డాడు. దాంట్లో ఆయన పడిన శ్రమల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా ఈ లోకంలో శ్రమల్లో నుంచి మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు చూపించినటువంటి మాదిరి ఇది. మన క్రైస్తవ జీవితం అంటే
ఏదో కంఫర్ట్గా ఉంటూ అలా సాగిపోతే మన జీవితం ఏ విధమైన శ్రమలు ఉండకూడదు అని మనము కోరుకోకూడదండి. శ్రమలు వస్తూనే ఉంటాయి. ఆ వచ్చిన శ్రమలు ఏ విధంగా భరించుకుని వెళ్ళాలో యేసు ప్రభుల వారు మనకి మాదిరి నుంచి వెళ్ళాడు. శోధనలు వచ్చినాయి ఆయనకి కూడా. అంటే ఇలాంటి శోధనలో ఒక శోధన మీకు లాస్ట్ టైం తెలియజేశాను. అంటే ఆయన కనిపెట్టే శోధన అంట. విచిత్రంగా ఉంది ఆ శోధన. అంటే ఇలాంటి శోధనలు మనకి ఎక్కువగా కలగవు. ఏమో మళ్ళీ ఎవరు కనిపెడుతున్నారో మనకు తెలియదు, కానీ ఈ కనిపెట్టే శోధన అన్న దాని గురించి నేర్చుకున్నాం. ఇదేనం కూడా మరొక శోధనని, అందరికీ తెలిసిన శోధన ఇది. బైబిల్లో పరిచయమైనటువంటి వాక్యము. ఆ మాటల ద్వారా మనము యేసు ప్రభు ఏ విధంగా శోధనలో జయించాడో, మనకు వచ్చినటువంటి శోధనలు మనం భరించుకుని జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆయన మాదిరిగా తీసుకుని. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది. పేతురు మొదటి పత్రిక, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనండి. చాలమ్మ, ఇది క్రీస్తు ఈ లోకంలో ఉండగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. శరీరంలో ఆయన శ్రమ పడ్డాడు. మనం కూడా శరీరాలతో ఉన్నాం, మట్టి శరీరాలు ఇవి. అంటే మనకు కూడా శ్రమలు వస్తూ ఉంటాయి. ఈ శ్రమల్ని క్రీస్తు ఏ విధంగా సహించాడో, ఏ విధంగా ఆయన శ్రమ పడ్డాడో మనం కూడా శ్రమ పడ్డానికే ఇష్టపడాలి. యేసు ప్రభుల వారు శ్రమ పడ్డానికి ఇష్టపూర్వకంగా ఈ లోకానికి వచ్చాడండి. ఆయనే బలవంతంగా రాలేదు. మనల్ని అందరినీ రక్షించడానికి ఇన్ని శ్రమలు ఉంటాయని ముందుగానే ఆయనకి తెలుసు. ఆ శ్రమలన్నిటిని భరించడానికి ముందుగా సిద్ధపరచుకుని ఆయన తగ్గించుకుని ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు, మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడు. మరి ఆయన ఈ శ్రమలను భరించడానికి మనసును ముందుగానే సిద్ధపరచుకున్నాడంట. ఆయన మనసుని ఇంకా చెప్పాలంటే ఎవరన్నా వచ్చి మన ఒక కొరడా దెబ్బలు కొట్టడానికి సడన్గా వచ్చి కొడితే వేరు అండి. మేము వచ్చి కొడుతున్నామంటే ఆ కొట్టడానికి సిద్ధపడి కొట్టించుకుంటూ వేరేగా ఉంటారు కదా. ఈయన అలాగే సిద్ధపడి వచ్చాడండి మన గురించి శ్రమలు పడడానికి. అటువంటి మనసునంట ఒక ఆయుధముగా ధరించుకున్నాడంట, ఒక షీల్డ్గా. ఎటువంటి బాధలు వచ్చినా, ఎటువంటి దెబ్బలు వచ్చినా, ఎటువంటి అవమానాలు వచ్చినా వాటన్నిటిని భరించాలని ఆయుధముగా ధరించుకుని వచ్చాడు. కనుక మీరు కూడా ఈ విధమైనటువంటి ఆయుధాన్ని ధరించుకోమనేసి యేసు ప్రభుల వారు మనకు తెలియజేస్తున్నాడు. పేతురు భక్తుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట. అంటే శ్రమ పడే మనసును మనము కలిగి ఉండాలి. చిన్న శ్రమ వచ్చిందనుకో దాన్ని బట్టి మనము కృంగిపోకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలైనట్టు మనము అండి మనుషులకే కదండి శ్రమలు వస్తాయి అంటారు కదా. ఇంకేదో సాగుతుందో తర్వాత మాట ఏముందో తెలియదు, మర్చిపోయాను నేను అండి. చెట్లకు రావలేదా, గొడ్డుకు రాదు, కానీ మనుషులకే మరి శ్రమలు వస్తాయనేసి అంటారు కదా. కాబట్టి మనుషులుగా మనకి లోకంలో జీవిస్తున్నాం కాబట్టి శ్రమలు వస్తాయి. ఆ శ్రమలను సహించుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. యేసు ప్రభుల వారు కూడా అదే శ్రమను భరించాడు. ఇక్కడ మరి అపోస్తుల కార్యములో ఇలాంటి ఒక వ్యక్తి శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల నుంచి పారిపోలేదండి, తప్పించుకోలేదు ఒక వ్యక్తి అండి. ఆ శ్రమలను భరించడానికి ఇష్టపడ్డాడు యేసు ప్రభులాగే ఆయన కూడా అండి. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 10 నుంచి 13 వచనాల మాటలు మనం చూద్దాం. మేము అనేక దిమస్కులుగా ఉండగా, అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయము 10 నుంచి 13. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చాను. అతడు మా యొద్దకు వచ్చి పౌలుని అడికట్టు తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకుని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనిషిని ఇలాగూ బంధించి అన్ని జనుల చేతికి అప్పగిత్తురని పరిశుద్ధాత్మ చెప్తున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకుంటేమి గాని పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదిరేలా? నేనైతే ప్రభువైన యేసు నామ నిమిత్తము యెరూషలేములో బంధించబడటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధంగా ఉన్నానని చెప్పాను. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు
అని మనం చాలా అపోజిటెడ్ పౌలు పడిన శ్రమలు మనం కూడా తెలుసు, మనకు కూడా. దాంట్లో ఇంకొక ముందుకు వెళ్ళినటువంటి మాట ఏంటంటే ఇక్కడ అక్కడ ఉంటున్నప్పుడు అగవు అనే ప్రవక్త అక్కడికి వచ్చాడండి. అక్కడికి వచ్చి పౌలు యొక్క నడికట్టుని తీసుకుని ఆయన బంధించుకుని, ఈ విధంగా నిన్ను బంధించి యెరూషలేములో నిన్ను బంధిస్తారా అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తున్నారంటే పౌలు నిమిత్తము గుండె బద్దలైనట్లుగా వాళ్ళు ఏడుస్తున్నారంటండి. అంటే పౌలు అనుభవించబోయే శ్రమల్ని బంధించి ఏ విధంగా శ్రమలు అనుభవించబోతున్నాడో ఆ శ్రమలను చూసి వాళ్ళు ముందుగానే ఏడుస్తూ నువ్వు యెరూషలేముకు వెళ్ళొద్దనేసి పౌలుని ఆపారంటండి. ఆపితే ఈయన పౌలు చెప్తున్నటువంటి మంచి మాట ఏంటంటే ఇక్కడ పౌలు చెప్తున్నట్టు, మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేది ఎలా, ఎందుకు నా గుండె బద్దలు చేస్తున్నారు మీరు ఏడ్చి అండి. ఈయన కూడా ముందుగా సిద్ధపడిపోయాడు. ఈయన పౌలుగా మారిన తర్వాత ఈయన జీవితం అంతా మారిపోయింది అండి. ఈయన ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఆ శ్రమలన్నిటిని భరించడానికి సిద్ధమై ఉన్నాడు. అందుకని ఆ మాట అంటాడు, నేనైతే ప్రభు అయిన యేసు నామమున నిమిత్తము యెరూషలేములో బంధింపబడటానికే కాదు, నన్ను బంధించినా పర్లేదు, కొట్టినా పర్లేదు, ఏం చేసినా కూడా నేను సిద్ధంగా ఉన్నాను యేసు నామము నిమిత్తము శ్రమలు పొందడానికి. అంతేకాదు నేను చనిపోవటకు సిద్ధంగా ఉన్నాడంట. అంటే చనిపోవడానికి కూడా సిద్ధమైపోయాడు అపోస్తలుడైన పౌలు. ఇదేంటి శ్రమలు అన్నారు. మనకు లోకంలో వచ్చిన ఈ దినాల్లో మనకు వస్తున్నటువంటి శ్రమలు అవి పెద్ద శ్రమలు కాదండి. పౌలు గారు అయితే డిసైడ్ అయిపోయాడు అనమాట ముందుగానే, నేను దేవుని కొరకు యేసు ప్రభు కొరకు చనిపోవడానికి నన్ను సిద్ధము, నన్ను కొట్టినా మీరు తిట్టినా ఏం చేసినా ఆయన నామాన్ని నేను విడిచిపెట్టను అండి. ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ కదా మనకి. శ్రమలు పడుతున్న మనకి ఈ యొక్క పౌలు ఎలాంటి శ్రమలు పడుతున్నాడో చనిపోవడానికి సిద్ధమైపోయాడండి. ఈ శ్రమ దినాల్లో మనం జీవిస్తున్నటువంటి మనం, శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్న మనము అపోస్తలుడైన పౌలులాగా చనిపోవడానికి సిద్ధమా? మనము రెడీగా? పౌలు సిద్ధపడ్డాడండి చనిపోవడానికి. ఎలాంటి శ్రమలు ఇచ్చినా కూడా ఆయన అవన్నీ పొందడానికి సిద్ధపడిపోయాడు. మనకు వస్తున్నటువంటి అవమానాలు కానీ నిందలు కానీ ఏమొచ్చినా వాటిని యేసు నామములో మనం భరించడానికి మనం సిద్ధం అవ్వాలి. సాయంకాల సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్న మాటలు, నువ్వు చావక్కర్లేదు కానీ సమయం వస్తే దేవుడే మనం తీసుకుని వెళ్తాడు, కానీ శ్రమలను భరించడానికి మనము సిద్ధపడాలని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎబ్రీ పత్రిక 2:18 మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, దేవుని కోసము తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. యేసు ప్రభువు వారు శ్రమల అనుభవం కలిగిన వాడండి ఆయన. కనుక ఈ శ్రమల్ని ఆయన భరిస్తూ వెళ్తున్నాడు. ఆయన ఎక్కడ తప్పించుకోలేదు, పారిపోలేదు. ఆయన శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయం చేయగలివాడంటండి. శోధనల అనుభవం ఆయనకు ఉంది కనుక శోధించే వారికి సహాయం చేసే దేవుడండి ఆయన. మనం ఒక్కొక్కసారి మనకు వచ్చే శ్రమల నుంచి బట్టి, అమ్మో అగ్ని లాంటి శ్రమలు, నాకు ఈ శ్రమలు ఎందుకని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు. కానీ దేవుని వైపు చూడనండి, ఆ శ్రమల వైపు చూస్తూ ఉంటారు కొంతమంది. మనకు వచ్చే శ్రమలని మనం ఏం చేయాలంటే ఆ సమయంలో దేవుని వైపు చూడాలి. మనం దేవుని వైపు చూడడం, ప్రాబ్లం వైపు చూస్తాం మనం ఎక్కువ. అప్పుడు ఏమవుతాయి, ఆ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైపోతాయి. దేవుని వైపు చూసి దేవుని సహాయం అడిగితే, ఎందుకంటే ఆయన శ్రమల అనుభవం కలిగిన వాడు కనుక సహానుభవము కలవాడును అని చెప్తాడండి. ఆ అనుభవం తెలిసిన కనుక ఆ శ్రమ నుంచి ఏ విధంగా తప్పించుకోవాలో దేవుడు ఆ యొక్క ఉపాయాన్ని కూడా దేవుడు తెలియజేస్తాడు మనకి. ఆయనే తప్పిస్తాడు మనల్ని ఆ శ్రమల నుంచి. శ్రమల యొక్క అనుభవాలు మనము పొందడానికి మనం ఇష్టపడాలని అనుకుంటున్నాం. మనం ఈ యొక్క 40 దినాలే ఈ శ్రమల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 40 దినాలు అయిపోయిన తర్వాత శ్రమల గురించి విడిచిపెట్టేకూడదండి. ఈ ఎక్స్పీరియన్స్ మనకి అప్పుడు మనకు సహాయపడాలి.
అవును కదా, ఇన్ని దినాల్లో మన శ్రమల గురించి చెప్తున్నారు, మనం ఈ విధంగా శ్రమలు వచ్చినప్పుడు మనం సహించాలంట అని 41వ దినం నుంచి ఇదిగో ఈ అయ్యప్ప మాల వేసినట్టు విధంగా మనం ఉండకూడదండి. మనం అటువంటి వారిని కావు. మనం ఆ 40 దినాలు వారు పాటిస్తారు ఎంతో నిష్టగా. మనకి ఏంటంటే ఇది మనకి నేర్పించాలండి పాఠం. శ్రమలు వచ్చినప్పుడు ఏ విధంగా సహించుకోవాలో మనం నేర్చుకోవాలండి. ఈ దినాల్లో నేర్చుకుని దాన్ని రానున్న దినాల్లో మనము దాన్ని అవలంబించాలండి. దాన్ని సహాయం తీసుకోవాలి మనం ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు. కొంతమంది చాలా గందరగోళమైనటువంటి పరిస్థితిని నెలకొల్పుతూ ఉంటారు కొన్ని చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు. కొంతమంది అయితే ఆ శ్రమను చాలా మౌనంగా సహిస్తారు. ఆ శ్రమలో పడుతున్నట్టుగానే తెలియదండి కొంతమంది. ఎందుకంటే అది లోపల ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తి, భక్తి అది అలా చేస్తూ ఉంటుంది అనమాట. ఆ శ్రమను భరించడానికి దేవుడు సహనమిస్తూ ఉంటాడు. మౌనం పాటించాలి ఆ సమయాల్లో మనకి శ్రమలు వస్తున్నప్పుడు. మరి దేవుడు కూడా మా యేసుప్రభుల వారు కూడా మౌనం వహించాడు కదండి. అంటే బొచ్చు కత్తిరించు వాని యొక్క ఏ విధంగా గొర్రె మౌనముగా ఉంటుందో ఆ విధంగా మౌనం వహించాడంట. ఎప్పటి వరకు మనం మౌనం వహించాలి? మన జీవితకాలం అంతా కూడా దినదినము మనము శ్రమలను అనుభవించడానికి మనము అలవాటు చేసుకోవాలండి. మనం ఈ దినాల్లో అయితే వివాహం అయిన తర్వాత పిల్లలు, ఆడపిల్లలు మరి చాలా చిన్న చిన్న కుటుంబాల్లో ఉంటున్నారండి. లేదు సపరేట్గా కుటుంబాల్లో ఉంటున్నారు. మరి పురాతన కాలంలో అయితే ఎలాగుండేదంటే ఆ కుటుంబం అంతా కూడా చాలా పెద్ద కంబైన్డ్ ఫ్యామిలీ అండి. ఆ ఇంటి కోడలు మరి ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉండేదండి. పైకి చెప్పడానికి లేదు, అక్కడ నోరెత్తడానికి లేదు అక్కడ అండి. అత్తగారు, మామగారు, మరి మిగతా కుటుంబస్తులు అందరూ ఉంటారు. బావలు, మరుదులు, తోడుపాడలు వీళ్ళందరూ ఉన్నా మరి పని చేసుకుంటూ వెళ్ళవలసిందే. నోరెత్తడానికి లేదు అక్కడ. కంబైన్డ్ ఫ్యామిలీస్లో ఈ విధంగా ఉంటుంది. ఇదిగో శ్రమలు. మరి ఆ రోజుల్లో వాళ్ళ హైందవ ఫ్యామిలీ సంగతి మాట్లాడుతున్నానండి, హైందవ కుటుంబాల సంగతి. ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబాలు మరి ఆ విధంగా సహనము కలిగి జీవించగలుగుతున్నారా? దేవుని నమ్ముకున్నటువంటి మనము సహనము కలిగి మనం జీవించాలి ఏ శ్రమలు వచ్చినప్పటికీ కూడా. యేసుప్రభుల వారు శోధింపబడింది 1-2 విషయాలు క్లుప్తంగా మనము చూసుకుందాం. మత్తయి సువార్త అందరికి తెలిసిన వాక్యమే. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమని. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించును. చాలండి. ఇక్కడ ఈ మాట మన అందరికీ తెలిసిందే కదండి. శోధన యేసుప్రభుల వారు సాతానుడు శోధించిన విధానం. 40 దినాల ఉపవాసము, బాప్తిజం తీసుకున్నాడు. 40 దినాల ఉపవాసం ఉన్న తర్వాత మరి సాతానుడు ఆయన దగ్గరికి వచ్చి శోధిస్తున్నాడు. ఆయన మంచి ఆకలిగా ఉన్నాడు కదా, ఉపవాసాలు ఉన్నాడు కదా, 40 రోజులు కూడా ఉపవాసాలు ఉంటే తర్వాత ఎంతో ఆకలిగా ఉన్నాడు. అది మంచి అదునుగా చూసుకుని సాతానుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని నువ్వు తినొచ్చు కదా అనేసి. ఇది యేసుప్రభుల వారికి మొట్టమొదటి శోధన అనొచ్చు. బైబిల్లో మొదటి శోధన ఏదంటారో తెలుసండి? బైబిల్లో మొదటి శోధన ఎవరండి? అవ్వని శోధించడం అండి. మొదటి శోధన బైబిల్లో అవ్వని సాతానుడు వచ్చి మరి శోధిస్తాడు. అదండి, తినడానికి ఇది రమ్యముగా ఉంటుంది. ఇది నిజమా అని అంటారు కదండి. ఆదికాండము 3వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలోని ఫలములైనన్ని ఆయన మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని అడుగుతారు. ఈ విధంగా అవ్వని శోధించడం మొట్టమొదటిసారిగా. యేసు ప్రభువును మొట్టమొదటిగా శోధించడం ఇక్కడ
బాప్తిసం తీసుకున్న తర్వాత ఉపవాసాలు ఉన్నప్పుడు మరి సాతానుడు చూసి ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినొచ్చు కదా అని. యేసుప్రభువు వారు ఆకలిగా ఉన్నాడని అండి ఈ సైతాన్ వచ్చి ఉచితమైన సలహాలు ఇస్తుంది అంటే సహాయం చేయడం లేదు. సాతాన్ వచ్చి ఎవరన్నా ఆకలిగా ఉంటే మనం ఏం చేయాలి? ఆహారం ఇవ్వాలి మనం పట్టుకెళ్ళి. కానీ ఇక్కడ సాతానుడు ఆహారం ఇవ్వడం లేదండి, ఇవ్వడం లేదు కానీ ఉచితమైన సలహాలు ఇస్తున్నాడు ఇక్కడ. అండి కొంతమంది మరి ఇలాగే కదండి, అవసరతలో ఉన్న వాడికి సహాయం చేయకోకుండా ఉచితమైన సలహాలు ఇస్తూ ఉంటారు. ఇది సాతాను చేసే పని అండి. ఇక్కడ ఆది కాండంలో కూడా అలాగే సర్పము మరి ఆ స్త్రీ అవ్వతోటి మరి చెప్తూ ఉంటుంది అనమాట. ఆది కాండంలో ఉన్నది అక్కడ తోటలో ఉన్న దాన్ని తినమని చెప్తాడు, తోటలో ఉన్నదాన్ని తినమంటారు. ఇక్కడ యేసు ప్రభు దగ్గర అండి రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తిని అంటారు. అక్కడేమో ఏదైనా తోటలో ఉన్నదాన్ని తినమంటారు, ఇక్కడేమో రొట్టెగా చేసుకుని నువ్వు తిను అని అంటూ ఉంటాడు. సాతానుడు ఏం చేస్తాడంటే అండి అక్కడ కూడా ఏదోని తోటలో కూడా ఆహారమే, ఇక్కడ కూడా ఆహారమే. మొదటి శోధన ఆహారం. సాతానుడికి బాగా తెలుసండి, ఆహారం వేస్తే ఇదిగో ప్రజలు మన సైడ్ వస్తారన్నది ఎరగా వేస్తూ ఉంటాడంట అండి. ఆహారాన్ని పెట్టి మనుషుల్ని తన వైపు మళ్ళించుకుంటాడంట. ఈ దినాల్లో చాలామంది మరి ఇదే పనులు చేస్తున్నారు. అన్న సంతర్పణలు అండి కదా, ఇవే కదా. ప్రజలందరినీ సాతానుడు ఏం చేస్తాడంటే అటువైపు తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఇదిగో భోజనం ఉందా రండి అనేసి. ఎందుకు ఆకలిగా ఉంటావు నువ్వు ఆకలితో ఉండవలసిన పని లేదు, భోజనం పెడతాను రా అని అక్కడికి తీసుకెళ్ళిపోయి లైన్లు పెట్టి చాలామంది జనాల్ని అక్కడికి చేరవేయడం మనము చూస్తూ ఉంటున్నాము. మొదటగా సాతానుడు పెట్టే ఆశ ఆహారం అని. యేసు ప్రభును కూడా అదే ఆహారంతో మరి శోధించడం మొదలుపెట్టింది. అప్పుడు యేసు ప్రభువు వారు ఏమంటాడంటే అక్కడ కింద చదివితే, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడనేసి యేసు ప్రభువు వారు తెలియజేస్తూ ఉంటున్నాడు. అంటే దేవుని వాక్యాన్ని పెట్టి సాతానుతోటి యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. అక్కడ మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో తినొద్దన్నా ఎక్కువగా తింటున్నారండి. ఏది తినొద్దంటున్నారో దాన్ని తింటా ఉంటున్నారు. ఈ విధంగా తినకూడదంటే ఈ రోజుల్లో ఆహారం ఎంత కన్వీనియంట్ అయిపోయిందంటే ఆ కంఫర్ట్లోకి వెళ్ళిపోయామంటే ఏంటంటే స్విగ్గీలు అంటే జొమాటోలు ఇవన్నీ ఇంటికి తెచ్చేస్తున్నారు. మనం వెళ్ళక్కర్లేదు. మనం సాతానుడు ఇచ్చే ఫెసిలిటీస్ అనమాట ఇవన్నీ కూడా అండి. ఆహారం మన దగ్గరికి వచ్చేస్తుంది కన్వీనియంట్గా. సాతానుడు చేసే ట్రిక్స్ ఇవన్నీ కూడా అండ్ యేసు ప్రభువు వారిని అలాగే మోసం చేయాలని చూసింది ఆయన దైవ కుమారుడు. దేవుని యొక్క వాక్యంతో సాతానుకి చెప్తున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని మాట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అని. మనం నమ్ముతున్నాం ఈ మాట అండి. ఒక పూట ఆహారం లేకపోతే మనం ఉండగలమా? ఉండగలమని అంటే ఆ కంట్రోల్ వచ్చిందా మనలోకి? క్రైస్తవులుగా దేవుని వాక్యాలు వింటుండగా వచ్చిందండి. ఏమో ఒకసారి ఎక్కడికన్నా విషయంగా బయటకి ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి, ఆ రోజు ఇంట్లో ఉన్నప్పుడు ఆకలేదు నాకు అండి. రాత్రి 10 అయినా డిన్నర్కి వెళ్ళను, మధ్యాహ్నం 3 అయినా లంచ్కి వెళ్ళను. కానీ ఆవిడ లేదనేది అప్పటికి ఎక్కడికైనా వెళ్ళింది అనుకోండి, ఇక్కడ లేట్ అయ్యారనుకో ఆవేళది మన ద్వారకం గారిని తీసుకుని వెళ్ళారు అక్కడికి హాస్పిటల్కి అండి. 1 గంటకల్లా వచ్చేస్తారు యాక్చువల్గా అండి. 1 గంటన్నర 2 అయిపోతున్నట్టుంది. అప్పుడు నాకు ఆకలేసేస్తుంది అప్పుడు అండి. అక్కడ ఉన్న ఏంటి రోజ్ కేక్స్ అవి ఇవి తింటున్నాను అనమాట ఈ లోపల ఆకలేసి. జొమాటోలు అవి నాకు చేయడం రాదండి. నాకు అండి స్విగ్గీలో జొమాటోలు ఆర్డర్ చేయడం నాకు రాదు. ఎనీవే సో ఈ విధంగా ఉన్నప్పుడు ఆకలేదు కానీ లేనప్పుడు ఎక్కువగా ఆకలేస్తూ ఉంటుంది అన్నమాట. సో సాతాను కూడా ఈ విధంగా టెంప్ట్ చేస్తూ ఉంటాడండి ఆహారం నిమిత్తం. మనుషుల్ని ఆహారం వైపు మళ్ళిస్తూ ఉంటాడు. దేవుని వైపు నుంచి మరి దృష్టి మళ్ళించి ఆహారం వైపు మళ్ళిస్తాడు.
అంటే చాలామంది ఈ రోజుల్లో ఈవెన్ క్రైస్తవులేంటి విశ్వాసులేంటి దీనికి ప్రయారిటీ ఇస్తున్నారండి, ప్రాధాన్యత ఇచ్చేస్తున్నారు ఆహారం గురించి. మరి ఎక్కడికి వెళ్ళినా వివాహాలకు వెళ్ళినా, మ్యారేజెస్, అలాగే క్రిస్టియన్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా యేసుప్రభు ఏమంటున్నాడంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులని యేసుప్రభు అంటున్నాడు. సాతాను ఏమంటున్నాడంటే ఆకలి ఎందుకు అంటావు నువ్వు, ఇదిగో ఆహారం నువ్వు దగ్గర రానేసి ఆహారం ఇస్తూ ఉంటాడు అనమాట. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండేవాడు ధన్యుడు అండి. ఆహారం కోసం ఒక వ్యక్తి ఉన్నాడు, మనకు తెలుసు కదండి. ఒక్క పూట కూటి కొరకు అండి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి యాసావు వంటి వ్యభిచారి కలడా అనేసి అక్కడ మాటలు మనం చూస్తున్నామండి. ఒక్క పూట కోసం అంటే ఎర్రగా ఉన్న దానికోసం ఆశపడిపోతున్నాడు, నేత్రాశ అండి. ఈయన అలా ఉన్నాడు. అక్కడేమో అవ్వమ్మ గారు ఆ యొక్క చూడటానికి రమ్యంగా ఉందంట, తినడానికి ఆహారానికి మంచిది అని ఉంటుందండి అక్కడ మాటలు. అవ్వమ్మ గారేమో ఆ విధంగా దాంట్లో పడిపోయారు. అంటే దీన్ని జయించలేకపోయారు. ఈ ఆహారం అనే దాన్ని, తిండి అనే శోధనని ఈ అవ్వమ్మ గారు జయించలేకపోయారు, అక్కడ ఉన్నటువంటి యాసావు కూడా జయించలేకపోయాడు. అంటే పరలోక రాజ్యంలోనంట జ్యేష్ఠుల సంఘం అని ఉంటుందంటండి, జ్యేష్ఠత్వం. అటువంటి జ్యేష్ఠుల సంఘంలో సభ్యత్వాన్ని కోల్పోయిన వాడు ఈ యాసావు అండి. ఈ విధంగా సాతానుడు ఏం చేస్తాడంటే తను ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మరి అలాగే తాను కొంతమందిని ఏర్పరచుకుని మరి ఈ విధంగా ఆ యొక్క దృష్టిని దేవుని వైపు నుంచి మళ్లించడం చేస్తూ ఉంటాడండి. ఆ విధంగానే మరి ఇక్కడ అవ్వను వాడుకున్నాడు, అక్కడ యాసావును వాడుకున్నాడు. సాతాను యొక్క ప్రేరేపణ ఇది అండి. అంతేకాకుండా మరి యేసు ప్రభువు వారు ఈ యొక్క శిలువ యజ్ఞం చేయకూడదని మరి సాతాను ముందు నుంచి ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాడండి. అలాంటి ప్రయత్నాల్లో మరి ఏ రోజును కూడా సాతానుడు వాడుకున్నాడండి. ఎలాగంటే 2 సంవత్సరాల లోపున్న పిల్లలందరినీ కూడా మరి ఆయన ఏం చేశాడు, చంపించేశాడండి. ఎందుకు చంపించాడంటే ఇదిగో లోక రక్షకుడు పుట్టాడు, యూదుడు రాజు పుట్టాడన్న సంగతి ఆయనకి తెలుసు కనుక మరి ఎక్కడ పుట్టాడు ఏంటన్న విషయం ఆయనకి తెలియక ఏం చేశాడంటే 2 సంవత్సరాల లోపున్న పిల్లలందరినీ కూడా చంపించేశాడండి. మరి చరిత్రకారులు చెప్తున్నారు 180,000 మంది పిల్లల్ని ఏ రోజు చంపించాడంట అండి. 180,000 మంది పిల్లల్ని చంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ యొక్క సాతానుడు యేసు ప్రభు పెట్టినటువంటి ఈ శోధనలన్నిటిని కూడా మరి ఒక్కొక్కటిగా జయించుకుంటూ వస్తున్నాడండి. ఆయనకు వచ్చినటువంటి మొదట శోధన మరి ఆహారం గురించి అండి. ఆయనకు ఉన్నటువంటి మొదటి శోధన ఆహారం గురించి వచ్చిన శోధన అది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట ఉంది చక్కగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను మీ దేహమును గూర్చి అయినను చింతింపొద్దు అంటున్నాడండి. అంటే ఏమి తింటామో మన తిండి గురించి మనం చింతించొద్దని దేవుడు చెప్తున్నాడు. మరి చాలామంది ఈ తిండి గురించే ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, పుట్టించిన వాడు దేవుడు మనకి. అక్కడ ఏముందంటే చదువుతారా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చి అయినను ఏమి ధరించుకుందుమని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. చదవండి, కింద చదవండి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే మీ దేహమును గొప్పవి కావా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు పోయవు, పక్షులలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు కదా. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కాదా అని అడుగుతున్నాడు దేవుడు. మనల్ని అడుగుతున్నాడు, మనము పక్షుల కంటే శ్రేష్ఠులమా కాదండి? శ్రేష్ఠులమే కదా మనం. కనుక పక్షులు ఏం తినాలి ఏం తాగాలి అని ఆలోచించమంటాడు. ఆ సమయానికి దేవుడు అట్లకి అనుగ్రహిస్తాడు. తిండి గురించి మనం చింతపడొద్దు అనేసి ఇక్కడ చెప్తున్నాడు. మన ప్రాణం కూర్చైనా మన దేహాన్ని కూర్చైనా మనల్ని చింతించొద్దు అంటున్నాడు.
ఆహారం కంటే ప్రాణం ఎంతో విలువైంది, వస్త్రము కంటే దేహం ఎంతో గొప్ప కావా అన్నాడు. అక్షపక్షులను చూడండి, ఆ విత్తవు పోయే పొట్లలో కూర్చుకొనవు, అయినప్పటికీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉంటున్నాడు. మీరు నమ్మండి, మిమ్మల్ని కూడా నేను పోషిస్తున్నాను, మిమ్మల్ని కూడా మేము పోషించగలను. ఏ స్థితిలో పోషించగలను, ఏ స్థితిలో మిమ్మల్ని ఉంచాలో అది నా ప్రణాళికలో ఉంది. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది కదా, నీ తల్లి గర్భంలో ఉండగానే నువ్వు రూపింపబడకముందే నేను ఎరిగి తిని అని అంటాడు. నిర్మించిన వాడు ఆయన. ఎంతవరకు మనం జీవించాలి, ఎలా జీవించాలి అన్నది ఆయనకి తెలుసండి. మనం కింద మందా పడిపోవాల్సిన పని లేదు మనకి. ఆహారం ఇచ్చేవాడు దేవుడు, అందుకని ఆకాశ పక్షులను చూపిస్తున్నాడు మనకి. కనుక ఈ యొక్క ఆహారం విషయంలో మనల్ని యేసు ప్రభుల వారు ఆ శోధనని జయించాడు. మనం కూడా ఈ ఆహారం విషయంలో తొందరపడొద్దు అంటున్నాడండి. ఆ ఆహారం విషయంలో రాత్రుల పగలు ఆలోచించవలసిన పని లేదంటున్నాడు దేవుడు. అన్నీ సమకూర్చేవాడు మన దేవుడు మనకి. కనుక ఆయన మీద మనము నమ్మకం ఉంచుకుందాం. రెండో మరి శోధన మనం చూద్దాము క్లుప్తంగా. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. మొదటి అపవాది పరిశుద్ధ పట్టణము ఆయనను తీసుకుని పోయి దేవాలయపు శిఖరమున ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దూముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడును రాతికి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకుందని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. చాలండి. ఇక్కడ ఇందాక రాళ్లను రొట్టిగా చేసుకు తినమని సాతాను చెప్పాడు. దానికి సమాధానం యేసుప్రభువు వారు వాక్యాన్ని ఎత్తిపెట్టి చెప్పారు కదా, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని మాట నుంచి అనేసి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సాతాను దేవునికి వాక్యం చెప్తున్నాడు. యేసుప్రభువు వారి వాక్యాన్ని ఎత్తి చూపిస్తున్నాడండి. ఇక్కడ ఏంటి అక్కడ అంటే, నువ్వు ఈ దేవాలయం మీద నుంచి దుంపు, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే ఆయన నిన్ను కూర్చి, దేవుడు నిన్ను కూర్చి తన దూతలకి ఆజ్ఞాపించిన నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వాళ్ళని చేతులతో ఎత్తుకుందరనేసి రాయబడి ఉన్నదని సాతానుడు చెప్తున్నాడండి. దేవుని యొక్క వాక్యం రాయబడి ఉన్నదన్న విషయం ఇది సాతానుడికి తెలుసండి. అంటే లూసిఫర్కి పరిశుద్ధ గ్రంథం గురించి చాలా సంపూర్ణంగా తెలుసు, పరలోకం గురించి తెలుసు, దేవుని గురించి తెలుసు, యేసు ప్రభు గురించి తెలుసు. ఇంకా మనకే ఇంకా సంపూర్ణంగా తెలియదు, కానీ లూసిఫర్కి అన్నీ తెలుసు. కనుకనే మనుషుల్ని చక్కగా మరి వాడు ఏం చేస్తున్నాడంటే వాడి వైపు తిప్పుకుంటున్నాడండి. కొన్ని అట్రాక్షన్స్ చూపించి మనల్ని టెంప్ట్ చేసి మరి ఆయన వైపు తిప్పుకుంటున్నాడు. ఇక్కడ కూడా యేసు ప్రభువుని రెండో శోధన ఏంటంటే, మరి ఆ యొక్క దేవాలయ శిఖరం దగ్గరికి తీసుకెళ్ళి దూపమని టెంప్ట్ చేస్తున్నాడండి. అండి అక్కడ పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణానికి ఎందుకు తీసుకెళ్ళాడంటే, యేసు ప్రభువు వారు పుట్టింది అక్కడ అండి, చనిపోబోతున్నదే అక్కడ అన్న విషయం ఆయనకి తెలుసు. అండ్ మోస్ట్లీ పెరిగింది కూడా ఎక్కువ అక్కడే యెరూషలేములోనే. అలాగే రెండో రాకడ, యేసు ప్రభు యొక్క రెండో రాకడ కూడా యెరూషలేములోనే జరగబోతుందన్న విషయం సాతానుకు తెలుసండి లూసిఫర్కు. కనుక ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి ఆయన్ని అక్కడి నుంచి దుమ్ముకి చనిపోయేలా చెయ్యాలని మరి సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. సాతాను వాక్యంతో సెలవుతుంది. ఈ వాక్యం ఎక్కడుందండి? నేను నిన్ను నీ పాదం ఎప్పుడూ పడిపోకుండా తగలకుండా వారిని చేతులతో ఎత్తుకుందరన్న మాట ఎక్కడ ఉంది? జ్ఞాపకం వస్తుందా? కీర్తన గ్రంథం ఉంది, 91:12 ఉంది. ఆ కీర్తన చూపిస్తున్నాడండి, ఆ వాక్యాన్ని చూపిస్తున్నాడు సాతాను యేసు ప్రభువు వారికి అండి. ఆ వాక్యాన్ని చూపించి నువ్వు దుమ్ముకు అనేసి అని అంటున్నాడండి. సాతానుడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడంటే, యేసు ప్రభువు వారు సిలువ మీద చనిపోకూడదు, ఆయన మరి పునరుద్ధానం అవ్వకూడదనే విషయం మీదే మరి సాతానుడు ఈ విధంగా తన యొక్క ప్లాన్స్, దేవుని యొక్క ప్లాన్లని చెడగొట్టాలనే ఉద్దేశం సాతానుడు కొంటా ఉంటుంది ఎప్పుడు. కనుకనే ఈ విధంగా ఆయన యేసు ప్రభువు వారిని శోధిస్తూ ఉంటున్నాడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, అక్కడ ఆ పునరుద్ధానం గురించి జరగకపోకుండా సాతానుడు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాడు ఇక్కడ చూడండి. ఒక మాట ఉంది 53వ వచనంలో, 27, 53వ వచనంలో.
మత్తయి సువార్త 27:53 వారు సమాధిలో నుండి ఆ. బయటికి వచ్చి ఆ. ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగ్గుపడేది. ఇక్కడ యేసు ప్రభుల వారు అండ్ బిగ్గరగా కేక వేసి ప్రాణాన్ని విడిచారంట. రేపు 7 మాటలు మాట్లాడే వాడికి ఇది ఒక మాటను జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏమైందంటే ఆయన చనిపోయిన ప్రాణం విడిచిన తర్వాత ఒక అద్భుతం జరిగింది. అక్కడ ఏం జరిగినాయి అంటే అక్కడ అంటే సమాధుల నుండి మరి బయటకు వచ్చారంట. అంటే దేవాలయం తేలా 2గా చిరిగిపోయింది, అది ఎలాగా ఉంది. కానీ ఇక్కడ విషయం తెలుసుకోవాల్సింది మనం ఏంటంటే పరిశుద్ధుల శరీరములు లేచాయి, వారి సమాధులలో నుండి బయటకు వచ్చారు. ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకి అగపడ్డారు. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం. యేసు ప్రభువు చనిపోయినప్పుడు ఆయన ప్రాణం పోయినా ఆయన జీవాన్ని ఇచ్చాడు కొంతమందికి, వాళ్ళు లేచారండి వాళ్ళకి. ఇది పునరుద్ధానానికి సూచనగా ఉంటుందన్నమాట. అంటే ఈ పునరుద్ధానం జరగకూడదని సాతానుడు ఏం చేస్తున్నాడంటే ప్లాన్స్ మరి ఆయన యేసు ప్రభుల వారిని ఆ యెరూషలేము దేవాలయం మీద తీసుకెళ్ళి అక్కడి నుంచి నువ్వు తుముకు అనేసి తెలియజేస్తున్నాడండి. యేసు ప్రభు మరి ఆయన పుట్టకూడదనే ప్రయత్నం చేశాడు అండి. పుట్టిన తర్వాత ఆయన పెరగకూడదని మరి ఆ యొక్క హేరోదు చేత చంపించడానికి ప్రయత్నం చేశాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మరి శోధిస్తున్నాడు యేసు ప్రభుల వారిని. ఇది 2వ శోధన, ఆయన శోధించిన శోధన. దేవుని యొక్క ప్రణాళికలు ఆయన జీవితంలో నెరవేరకూడదనేసి మరి యేసు ప్రభువును శోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 3వ విషయం చెప్పి నేను ముగిస్తానండి. 3వది అక్కడే మత్తయి సువార్త 4:8 ఉంది చూడండి. ఇక్కడ మరలా అపవాది మిగుల ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకుని పోయి లోకరాజ్యాల్ని వాటి మహిమను ఆయనకు చూపించదు. వీటన్నిటిని నీకు ఇచ్చేదని అని చెప్తుందండి. ఇది 3వ శోధన. ఏం చేస్తుందంటే మిగుల ఎత్తైన కొండకి యేసు ప్రభుల వారు శోధనలు ఈ 3 శోధనలు ఒకే స్థలంలో జరగలేదండి. మొదటి శోధన అరణ్యములో జరిగింది, 2వ శోధన దేవాలయ శిఖరం దగ్గర, అంటే 3వ శోధన ఎత్తైన కొండ యెరూషలేము దగ్గర. అండ్ తీసుకెళ్లి చూపించిందంటే అక్కడ ఎత్తైన కొండ మీదకి ఆయన మహిమను చూపించింది. ఎవరి మహిమ అంటే లోకము యొక్క మహిమ. అంటే ఈయన ఎవరు? సాతానుడు లోకాధికారి. ఆయన లోకమంతా కూడా ఆయన ఆధ్వర్యంలో ఉంది. మరి ఒక దినాన్ని యేసు ప్రభువు 2వ రాకడలో వస్తారు, తర్వాత ఆయన చేతుల్లోకి వెళ్తుంది, మహిమంతా ఆయనలో ఉంటుంది అన్నమాట. ఇక్కడ యేసు ప్రభుల వారికి దీన్ని లోక మహిమను చూపిస్తున్నదండి. అంటే లోకంలో ఉన్నదంతా ఎలాంటి మహిమ చూడండి. అంటే లోక మహిమ ఇక్కడ చూస్తున్నారు కదా. యోహాను మొదటి పత్రిక 2:16 ఏమంటాడంటే లోకంలో ఉన్న మహిమ అంతా ఎవరిదో చూడండి. ఇక్కడ లోకంలో ఉన్నదంతయు లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవ కుటుంబము, తండ్రి వలన పుట్టినవి కావివి, ఇది లోక సంబంధమైనవి. లోకం చాలమ్మ ఇక్కడ. అంటే లోకంలో ఉన్న ఈ మహిమలు చూపించడానికి మరి సాతానుడు ఏం చేశాడంటే యేసు ప్రభుల వారిని ఆ ఎత్తైన కొండ మీద తీసుకెళ్లి చూపించి, ఇదిగో ఈ మహిమ అంతా ఇది నాది, నాకు సాగిలపడి మొక్కు, ఇదంతా నీకు ఇస్తాననేసి మరి సాతానుడు చెప్పడం మనం చూస్తున్నాం. లోకంలో ఉన్న మహిమలు ఎలాంటి మహిమలు మనకు తెలుసు. సాతానుడు చూపించే మహిమలు క్రైస్తవులైన వారు, విశ్వాసులైన వారు ఈ దినాల్లో లోకంలో మెరుస్తున్నటువంటి ఆ మహిమలు అవే నిజమైన మహిమలని కొంతమంది నమ్మేస్తున్నారండి. అక్కడెక్కడికి పారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎక్కడ పిలిస్తే అక్కడికి. అండి ఆ మహిమలు క్రైస్తవులైన వారిలో ఎక్కువగా ఉంటున్నాయి ఇప్పుడు ఈ మధ్య చూస్తుంటారు అండి. ఒక ఆయనేమో అంజూర పండు అంటారు, ఇంకొక ఆయనేమో అరటి పండ్లు అంటారు, ఇంకొక ఆయనేమో అండి ఆ నూనె సీసాలు అంటారు, ఇంకొక ఆయనేమో యాంకర్చీపులు అంటారు. ఈ విధంగా వ్యాపారం, ఇవన్నీ లోకంలో క్రైస్తవుల్లో జరిగే మహిమలు అన్నమాట. ఇవి లోక మహిమలు. మనకు నిజంగా సరైనటువంటి అవగాహన, విశ్వాసం ఉంటే మరి సాతానుడు అయితే ఈ వెనక మనము లొంగిపోమండి. మనం సాతానుడు వేస్తున్న ఆయన వైపు మళ్ళించుకుంటానికి ఇవన్నీ కూడా చేస్తున్నాడు. యేసు ప్రభు లాంటి వాడిని కూడా, ఆయన్ని కూడా మరి ఆయన శోధిస్తున్నాడంటే నువ్వు నేను ఎంత అండి? మనల్ని శోధించడా?
ఆ శోధనలన్నింటినీ జయించడానికి కావలసినటువంటి శక్తి మనకు ఉండాలండి. ఎందుకని ఫస్ట్లో మనం చదువుకున్న పేతురు ఆ యొక్క మొదటి పత్రికలో మాట, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను అట్టి మనసును మనం కూడా ఆయుధంగా ధైర్యించుకోవాలంటండి. ఎలాంటి ఆయుధం అంటే, లోకంలో ఏ మహిమలు మనకు కనపడినా లోకానుసారమైన మహిమలు, ఆ మహిమల్లోకి మనము వెళ్ళిపోకూడదండి, మడలకూడదు. అటువంటి ఆయుధాన్ని మనము ధరించుకోవాలి. క్రీస్తు ధరించుకున్నాడు. సాతానుడు తన దగ్గరికి వచ్చి శోధించిన 3 రకాలుగా అతను శోధించినప్పుడు అతను లోపడలేదండి కదా. ఈ మహిమంతా నేను చూపిస్తున్నాను అన్నప్పుడు మరి యేసు ప్రభువు వారు అదే ఆయనతోటి ఏం చెప్తాడండి, ఆయన నీ ప్రభు అయిన దేవుణ్ణి నువ్వు శోధింపవద్దు. సాతానుడేమో వాక్యం తీసి చూపిస్తుంటే ఆఖరికి యేసు ప్రభువు వారు నీ ప్రభు అయిన దేవుణ్ణి మరి శోధించవద్దు, ఆయనను మాత్రమే మనము రొక్కాలని తెలియజేసి మరి దాన్ని పంపించినట్లుగా మనము చూస్తున్నాం అండి. పౌలు మరి శ్రమలను భరించాడు. యేసు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడినటువంటి శ్రమ ఆయన సిద్ధపడ్డాడండి, చనిపోవడానికి కూడా. అటువంటి మరి సిద్ధపాటు మన జీవితాల్లో ఉంటుందా? ఎటువంటి శ్రమలు వచ్చినా కూడా మనం తొలికిసలాడుకోకుండా ఆ శ్రమలో మనము భరించాలండి. ఒక వ్యక్తి ఉన్నాడు, అతని గురించి చెప్పి నేను ముగిస్తాను. తిమోతి 2వ పత్రిక 4:10 ఒక వ్యక్తి మరి అపోస్తలుడైన పౌలుకి జత పనివాడు అంటండి, స్నేహితుడు అంటే పరిచర్యలో జత పనివాడుగా ఉంటూ ఏం చేశాడంటే అతను 4:10 చూడండి. తిమోతి 2వ పత్రిక 4:10 దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికి వెళ్ళిపోయాను. వీళ్ళిద్దరు జత పనివారని దేవుని పరిచర్య చేసేవాళ్ళు. ఎవరు? అపోస్తలుడైన పౌలును దేమా అనే శిష్యుడు కూడా. ఇద్దరు ఇంత పరిచర్య చేస్తున్నప్పుడు మరి ఆయనకి ఏమొచ్చిందో, మరి పౌల్ని విడిచి వెళ్ళిపోయాడంట అండి. ఇహలోకమును స్నేహించి అంటే లోకంలో ఉన్న మహిమలు, లోకంలో ఉన్నటువంటి ఆస్తుల్ని మరి స్నేహించి ఆయన పౌలుని విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. అండ్ అందుకని యాకోబు పత్రిక 4:4 అంటాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. అంటే మనం లోకాన్ని స్నేహిస్తుంటే దేవునితో వైరముగా ఉంటున్నాం అన్నమాట. దేవుణ్ణి మనము స్నేహించడం లేదు. మనం దీని అర్థం లోకాన్ని, సాతాన్ని మనం స్నేహిస్తున్నామంటే మరి దేవునికి మనం వ్యతిరేకంగా ఉంటున్నాం. మరి దేవునికి శత్రువుగా ఉంటే మరి సాతానికి మనము మిత్రులుగా అయిపోతున్నాం. మనం దేవునికి మిత్రులుగా ఉండగలిగితే సాతానికి మనం శత్రువులుగా ఉండగలుగుతున్నాం అండి. యాకోబు భక్తుడు తెలియజేస్తున్న మాట, ఏలోక స్నేహము దేవునికి వైరం అనేసి మనం తెలుసుకుని లోకాన్ని మనం స్నేహించుకోకుండా ఇదిగో దేవునితో స్నేహం కలిగి మనం జీవించాలి. అపోస్తలుడైన పౌలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన సిద్ధపడి ఉన్నాడండి, మరణానికి కూడా సిద్ధపడి ఉన్నాడు. క్రీస్తు చావైతే లాభమని మరి పౌలు చెప్తున్నట్లుగా మనం కూడా చెప్పి ఈ శ్రమ దినాల్లో ఒక్క స్టెప్, ఒక్క అడుగు మనము ముందుకు వెళ్ళాలండి. దేవుని కొరకు శ్రమలు అనుభవించడానికి ఇదిగో ఈ శ్రమ దినాలు అయిపోయిన తర్వాత కూడా ఇదిగో ఇదే రకమైనటువంటి జీవితము, దేవుని కొరకు శ్రమలను అనుభవించే జీవితాన్ని మనం జీవించడానికి మనం సిద్ధపడాలని తెలియజేస్తూ ఈ సాయంకాల సమయం ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవెనకరంగా చేయనుగాక. రేపటి దినము ధనలక్ష్మి గారు మందిరంలో ఈ యొక్క ప్రార్థన కూడికని ఏర్పాటు చేసుకుంటారు కనుక అందరూ దయచేసి సమయాన్ని పాటించి పాల్గొవలసిన కోరుతున్న. శుక్రవారం దినం జీవన్ జ్యోతి గారు మరి ఆమె కూడా మందిరంలో ఏర్పాటు చేసుకుంటున్నారు. శనివారం వరాలమ్మ గారు మరి మందిరంలో ఏర్పాటు చేసుకుంటున్నారు కనుక మందిరంలోనే కూడికలు ఉంటాయి. దయచేసి జ్ఞాపకం ఉంచుకొని కూడికలకు మీరు మరి పాల్గొవలసిందిగా కోరుతున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవెనకరంగా చేయనుగాక. సమయంలో ఆఖరి ప్రార్థన మనం చేసుకుందాం. మన మధ్యన ఉన్నట్టు అబీల పీటర్ గారు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేయవలసిన కోరుతున్నాం. తర్వాత పల్లవ ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుంటాం.